ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. మొత్తం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలకై కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క అన్ని డిపార్ట్మెంట్పై ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో మొన్న బుడమేరు వరద రావటం, దానివల్ల కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి. వాటిని కూడా యాక్చువల్గా డీటెయిల్ డిస్కస్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ అంటే బోర్ వాటర్ కాకుండా 100% ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ ఇవ్వాలన్నారు. దాని మీద యాక్చువల్గా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు డీటెయిల్గా. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80% వరకు యాక్చువల్గా ఇవ్వగలుగుతున్నారు. మరో 20%కి సరిగా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం డైలీ ½ అవర్ నుంచి 40 మినిట్స్ ఇస్తున్నారు, 1 అవర్ కూడా ఇవ్వట్లేదు అన్నారు. దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసాం. దానికి కొంత ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, కొంత సర్ఫేస్ చేసి మరొక 90 కోట్లతో యాక్చువల్గా ఈ యొక్క అమృతుల ప్రాజెక్ట్ పెట్టున్నారు. దాన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయమని ప్రజాప్రతినిధులు అడగటం జరిగింది. అయితే అమృతం ఎప్పుడో జరిగి ఉండాలి. గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. గత ప్రభుత్వం అది నెగ్లెక్ట్ చేయటం వల్ల అది మూలపడిపోయింది. నిజంగా అది కానీ కంప్లీట్ అయ్యి ఇవరకు చక్కగా విజయవాడ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి మినిమం 135 లీటర్స్ పర్ డే ఇవ్వగలిగేవాళ్ళం. దాన్ని ఒకటి చేయటం. అదేవిధంగా డ్రైన్స్లో సిల్ట్ చాలా పేరుకోపోయింది, దాన్ని చేయమని చెప్పారు. అధికారులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు.
కానీ వీలైనంత తొందరలో చేయమని అదొకటి డిస్కషన్ జరిగింది. సివరేజ్ యూజ్ చేసిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ఇప్పుడు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఉంది, కోర్టు స్ట్రిక్ట్గా ఉండే, దానికి కావాల్సింది కూడా యాక్చువల్ ఇవాళ చాలా డీటెయిల్స్ జరిగింది. వీటన్నిటి కూడా అంతేకాకుండా కొన్ని పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. 22A ఉండే దాన్ని డిలీట్ చేయాలి. కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీటిలన్నిటి కూడా యాక్చువల్గా 10 days అధికారులని మరొకసారి ఏదైతే ఈరోజు ప్రజాప్రతినిధులు క్వశ్చన్ చేశారో దానికి సంబంధించిన సొల్యూషన్స్ అవన్నీ తయారు చేస్తే మళ్ళీ మరొకసారి 10 days తర్వాత కూర్చొని వాటన్నిటికి బడ్జెట్ కావాల్సి వస్తుంది. ఆ బడ్జెట్ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది స్పెషల్గా శాంక్షన్ చేసి వాటన్నిటిని కంప్లీట్